యేసుక్రీస్తు నామంలో మరి దేవుని పిల్లలందరికీ వందనాలు. మరి సహోదరులారా, మీ ముందుకి మరి చక్కగా మరి దేవుని మాటలు మీతో నేను పంచుకోవాలని మరి ఆశతో మీ ముందుకు వచ్చాను సహోదరులారా. మరి మనం వాక్యాన్ని ధ్యానించుకుందాము. మరి వాక్యం ఏంటంటే మరి లాస్ట్ వరకు చూడండి, ఎవరు స్కిప్ చేయొద్దు. మరి దేవుని మాటలు మనం ధ్యానించుకున్నట మరి ధన్యకరం. కాబట్టి సహోదరులారు ప్రతి ఒక్కరూ మరి వాక్యాన్ని జ్ఞాపకం చేసుకోండి. మరి వాక్యాన్ని చదువుకుందాము. మత్తయి సువార్త 5వ అధ్యాయము మనము 2 నుంచి చూసుకున్నట్లయితే 3వ వచనం నుంచి చూసుకున్నట్లయితే మరి ఒకసారి మనం దేవుడు పెద్ద లిస్ట్ ఇచ్చాడు ఇక్కడ. ఈ లిస్ట్ ప్రకారంగా మనం ఉండమని చెప్పారు. మరి జ్ఞాపకం చేసుకోండి సహోదరులారా. మరి ఆత్మ విషయమై దీనులైన వారు ధన్యులు, పరలోక రాజ్యం వారిది. దుఃఖపడి వారి ధన్యులు, వారు భూలోకమును స్వతంత్రించుకొందరు, ఓదార్చబడదురు. సాత్వికుల ధన్యులు, వారు భూలోకమును స్వతంత్రించుకొందరు. నీతి కొరకు ఆకలి దప్పులు గలవారు ధన్యులు, వారు తృప్తిపరచబడదురు. కనికరం గలవారు ధన్యులు, వారు కనికరం పొందుదురు. హృదయ శుద్ధి గలవారు ధన్యులు, వారు దేవుని చూసేద్దరు అని పెద్ద లిస్ట్ ఇచ్చాడు సహోదరులారా. మనము మరి ఇవన్నీ చదివితే మరి వీడియోలు ఎంత అయిపోతుంది. కాబట్టి సహోదరులను జ్ఞాపకం చేసుకోండి. మరి ఈ వాక్యాన్ని మనము మన హృదయం మన వినికిడిలో దేవుడు దీవించాలని మరి ప్రార్థన చేసుకుందాము. మరి వాక్యం మరి స్టార్ట్ చేసే ముందు ఒక చిన్న పాట పాడుకుందామండి. నీలోనే ఆనందం నా దేవా, నీలోనే నాకు జీవం, నిన్న నేడో నిరంతరం మారని దేవా. ఓకే ఫ్రెండ్స్, మరి వాక్యాన్ని మనం చదువుకున్నాం కదా. వాక్యం మరి వివరణ మనకి దేవుడు స్పష్టంగా ఇవ్వాలని, అర్థమయ్యేలా చేయాలని మరి దేవుడు అడుగుదాము. మరి సహోదరులారా, ఆత్మ విషయమే దీనులైన వారంటే మరి మన ఆత్మలో మనము దీనత్వం కలిగి మరి తగ్గింపు జీవితం కలిగి దేవుడు జీవించమన్నాడు సహోదరులారా. మన ఆత్మలో మనం ఎలా జీవిస్తున్నాము? ఆత్మ విషయమే దీనులైన వారు ధన్యులు అంటున్నారు. మరి సహోదరులారు, మరి దీనికి అర్థం ఏంటంటే మరి ఆత్మలో చాలామంది గర్వం కలిగి, అసూయ కలిగి, మరి ఎన్నో మరి దేవునికి ఇష్టం లేని లక్షణాలు మరి మన హృదయంలో నుంచే కదండి మరి వస్తాయి. అవి ఆత్మనే మరి దేవుని దగ్గరికి రాకుండా అవి దూరం చేస్తాయి సహోదరులారా. మరి ఆత్మలో మనము దీనత్వం కలిగి ఉండాలి. ఆత్మలో మనము మరి సంతోషం కలిగి ఉండాలి. ఆత్మలో మనకి దేవునికి చోటు ఇవ్వాలి సహోదరులారా. ముఖ్యంగా మన ఆత్మలో మనము దేవునికి చోటు ఇస్తున్నామా లేదా జ్ఞాపకం చేసుకుని ప్రతి ఒక్కరూ మరి దేవునికి హృదయాన్ని ఇస్తున్నామా లేదా, మరి దేవుని తలంపులకు, దేవుని ఆలోచనలకు, మరి దేవుని వాక్యానికి మన హృదయంలో చోటిస్తున్నామా లేదా జ్ఞాపకం చేసుకోండి ప్రతి ఒక్కరూ. మరి దేవుడు ఏం చెప్తున్నాడంటే ఆత్మలో దీనులుగా ఉండాలి, అప్పుడే మీరు ధన్యులు అవుతారని మరి దేవాది దేవుడు సెలవిస్తున్నాడు సహోదరులారా. జ్ఞాపకం చేసుకుని ప్రతి ఒక్కరూ మరి మీరు జ్ఞాపకం చేసుకున్నట్లయితే మరి మరొక చూసుకుందాము. ఆత్మ విషయమే దీనులైన వారు ధన్యులు, మరి పరలోక రాజ్యం వారిదండి సహోదరులారా. చూడండి, మరి పరలోక రాజ్యం ఇస్తానంటున్నాడు దేవదేవుడు. మరి ఇది మన మనసులో కలిగి ఉంటే మరి మనం కలిగి ఉందామా సహోదరులారా? ఎంతమంది కలిగి ఉంటున్నారో జ్ఞాపకం చేసుకోండి. మరి ఆత్మలో మనం ఎంత దీనత్వం కలిగి, ఎంత తగ్గింపు జీవితం కలిగి, ఎంత మనము మరి దేవునికి మరి చోటేస్తున్నామో జ్ఞాపకం చేసుకోండి ప్రతి ఒక్కరూ. మరి ఆత్మలో మన దీనులు అయితేనే పరలోక రాజ్యం వస్తానని చెప్తున్నాడు, లేకపోతే దేవుని ఇవ్వడంటున్నాడు సహోదరులారా. మరొక వాక్యం చూసుకున్నాడు, దుఃఖపడేవారు ధన్యులు అంటున్నారు సహోదరులారా. దుఃఖపడడం అంటే మనం శరీర ప్రకారం కాదు, ఆత్మలో దుఃఖపడాలి. మరి దుఃఖపడడం దేనికంటే మన కోసం, మన కుటుంబీకుల కోసం, మన ఇరుగు పొరుగు వారి కోసం, మన రక్త సంబంధికుల కోసం మనం ఎంత ప్రార్థన చేస్తున్నాం, ఎంత దుఃఖపడి వారి కొరకు మనం ప్రార్థన చేస్తున్నాం సహోదరులారా. మరి మన ఆత్మలో దుఃఖం మనకు ఉందా? మరి విచారం మనకుందా? అనేకుల కొరకు మరి అనేకులు రక్షణ లేదు ప్రభువా, అనేకులకు రక్షణ పొలవలేదు, మరి ఎంతోమంది రక్షణ పొందలేదు. మరి వారి కొరకు మనం ప్రార్థన చేస్తున్నామా? మరి వారి కొరకు దుఃఖపడుతున్నామా? మరి జ్ఞాపకం చేసుకుని ప్రతి ఒక్కరూ దుఃఖపడాలి ప్రతి ఒక్కరూ. ఎందుకంటే మనం ఎవరో దేవుని మాటలు
చెప్పారు, దేవుడు మనకు చెప్పించాడు. మరి అవి విని మనం రక్షించబడ్డాము. దేవుడు ఉన్నతమైన మరి గొప్ప రక్షణ మనకి ఇచ్చాడు. మరి అనేకులకు మన ద్వారా మరి రక్షణ ఇవ్వాలని మరి దేవుడు కోరుకుంటున్నాడు. కాబట్టి మనం ఎంతమందికి సువార్త చెప్తున్నామో, ఎంతమందికి దేవుని మాటలు మరి వివరిస్తున్నామో జ్ఞాపకం చేసుకోండి సహోదరులారా. మరి దుఃఖపడి వారు ధన్యులని దేవుడు సెలవిస్తున్నాడు. కాబట్టి మనం మన ఆత్మలో మరి దుఃఖపడాలి, అనేకుల కొరకు ప్రార్థన చేయాలి. మరి అనేకుల కొరకు మరి మనము మరి విచారణ కలిగి ఉండాలి. దేవుని అడగాలి, ప్రభువా నన్ను ఇంత గొప్ప స్థాయి, ఇంత గొప్ప స్థితి నాకు ఇచ్చావు. మరి అనేకులు మరి నశించిపోతున్నారు దేవా, నరకానికి పోతారని తలంపు, మనకి వేదన, యాతన, మరి ఆత్మలో దుఃఖం మనకు ఉంటుందా సహోదరులారా? మరి ప్రతి ఒక్కరు జ్ఞాపకం చేసుకోండి. మరి అడగండి దేవుణ్ణి, ప్రభువా నాకు మరి అటువంటి విచారం నాకు దయచేయండి. ఎంతసేపు నా ఆలోచనలు, నా తలంపులు, మరి నా అవసరాల కోసమే నేను మరి ప్రయాసపడుతున్నాను, కానీ మరి ఇతరుల ఆత్మల కొరకు నేను ప్రయాసపడడం లేదు, దుఃఖపడడం లేదని మరి జ్ఞాపకం చేసుకుని ప్రతి ఒక్కరు మరి సహోదరులారా, మరి మన ఆత్మలో దుఃఖపడాలి. అప్పుడే మనం ధన్యులమైన దేవుడు చెప్తున్నాడు. మరి అలాగే పడదాం సహోదరులారా. మరొకటి చూసుకున్నట్లయితే మరి మనం దుఃఖపడితేనే దేవుడు ఓదార్చుతాడని చెప్తున్నాడు. కాబట్టి మనం దుఃఖపడదాము, మరి దేవునికి ఇష్టలుగా మనం జీవిద్దాం సహోదరులారా. మరి మరొక వాక్యం ఏంటంటే సాత్వికులు ధన్యులు అంటున్నాడు. మరి సాత్వికులు అంటే తెలుసు కదా, మరి నిన్నటి దినాలు ధ్యానించాము. సాత్వికులు అంటే మరి దీన మనసు గలవారు, మరి సాత్వికమైన మనసు గలవారు అంటే తగ్గింపు మనసు, మరి ఎటువంటి గర్వం కానీ, అహంకారం కానీ, అసూయ కానీ లేని మనసు అని, అటువంటి మనసు మరి మనకు ఉండమని చెప్తున్నాడు. మరి దేవదేవుడు యెషయా గ్రంథంలో ఆయన చెప్పుకున్నట్లు మరి సాత్వికుల యొద్దను, దీన మనసు గలవారి యొద్దను నేను నివాసం చేస్తానని దేవాది దేవుడు మన కొరకు మరి అన్నారు. కాబట్టి మరి ఈ సాత్వికమైన మనసు మనకి ఇమ్మని దేవుడిని అడుగుదాం సహోదరులారా. మరి మరొకటి చూసుకుంటే మరి సాత్వికులను భూలోకమును స్వతంత్రించుకుంటారంట. మరి భూలోకమును స్వతంత్రించుకోవడం అంటే ఏంటి సహోదరులారా? జ్ఞాపకం చేసుకోండి. మరి మనం ఎంత సాత్వికంగా, ఎంత తగ్గించుకొని, ఎంత దీనత్వం కలిగి, ఎంత మరి మనము దేవునికి ఇష్టంగా ఉన్నామో మరి భూలోకమునే స్వతంత్రించుకుంటామని దేవాది దేవుడు చెప్తున్నాడు. కాబట్టి జ్ఞాపకం చేసుకుని ప్రతి ఒక్కరూ మరి మనం మరొక వాక్యం చూసుకున్నట్లయితే నీతి కొరకు ఆకలి దప్పులు గలవారు ధన్యులు అంటున్నాడు సహోదరులారా. నీతి కొరకు మనం ఎంత మరి నీతిగా ఉంటున్నామో జ్ఞాపకం చేసుకోండి. ప్రతి ఒక్కరూ మనం నీతిగా ఉంటున్నామా? ఏదన్నా మరి పనిలో కానీ, ఉద్యోగంలో కానీ, వ్యాపారంలో కానీ మనం నీతిగా ఉంటున్నామా సహోదరులారా? మరి ఎంతమంది ఉంటున్నారు? వీడియో చూసిన వారందరూ జ్ఞాపకం చేసుకోండి. నీతిగా ఉండమని దేవుడు చెప్తున్నాడు, యథార్థంగా ఉండమని దేవుడు చెప్తున్నాడు. మరి నమ్మకాన్ని మరి కనుపరుచుకోమని దేవుడు చెప్తున్నాడు సహోదరులారా. చెప్పి నాకు అలా ఉండాలని, విన్నా మీకు అలా ఉండాలని మరి దేవుడిని అడుగుదాము ప్రతి ఒక్కరము. ఎందుకంటే అలాంటి మనసే దేవుడు ఇష్టపడతానని మరి ఆయన చెప్తున్నాడు. కాబట్టి జ్ఞాపకం చేసుకోండి సహోదరులారా. నీతి కొరకు అవసరమైతే మరి అన్నం లేకపోయినా సరే మరి నీతి కొరకు దేవాది దేవుడు మరి ఆకలి దప్పులు గలవారే ధన్యులు అంటున్నాడు. మరి చాలామంది మన పితరులు చూసుకున్నట్లయితే దైవ గ్రంథంలో మరి ఎంతోమంది మన పితరులు మరి దేవునికి ఇష్టలుగా ఉన్నారు. మరి ఒక పూట ఉండి ఒక పూట లేకపోయినా దేవుని పరిచర్య సంపూర్ణంగా చేశారు సహోదరులారా. మరి మనం ఎలాగున్నామో, ఈనాటి క్రైస్తవులు ఎలాగున్నారో మరి జ్ఞాపకం చేసుకుందాం. మనం ఎలాగున్నామో మరి జ్ఞాపకం చేసుకుందాం సహోదరులారా. ప్రతి ఒక్కరు చూసుకున్నట్లయితే మరి ఆకలి దప్పులు గలవారే ఉంటున్నామా? మరి వారంట తృప్తిపరచబడతారంట. మరి ఆకలి ఒక పక్క నుంచి ఆకలి వేస్తూ ఉంటే ఎలా తృప్తి కలుగుతుందండి? మరి ఇది మనకు సాధ్యమేనంటే దేవుడు ఇస్తే ఖచ్చితంగా సాధ్యమే. ఎందుకంటే మరి దేవాది దేవుడు ఏమిచ్చినా అది మన మంచికే. ఎంత మరి ఇతరుల కొరకు మనము ప్రయాసపడుతున్నామో, సువార్త చెప్తున్నామో, మరి అనేక మంది రక్షణ కొరకు మనం సువార్త చెప్పాలి, అనేకుల మార్పు కొరకు మనం ప్రార్థన చేయాలి, అనేకుల కొరకు మనం ఆకలి దప్పులు గలవారే ఉన్నామా సహోదరులారా? ఉండాలి. అప్పుడే మనము దేవునికి ఇష్టలుగా ఉంటాము, దేవుడికి మరి ప్రేమని బిడ్డల వలె ఉంటారని దేవుడు సెలవిస్తున్నాడు. ఆయన శిష్యులు అవ్వాలంటే మరి ఊరికిన అవరండి. ఆయన శిష్యులు మనం బైబిల్ గ్రంథంలో చూసినట్లయితే మరి ఎంత సువార్త చాటుతారండి, ఎంత మరి
దేవుడికి మరి ఇష్టలుగా ఉంటారండి వారు. జ్ఞాపకం చేసుకొని సహోదరులారా, ప్రతి ఒక్కరూ మనము ఆకలి దప్పులు గలవారై ఉంటేనే ధన్యులు అవుతానంటున్నారు. మరి బైబిల్ గ్రంథంలో చూసుకున్నట్లయితే మీరు మరి మన పితరులు ఎంతో సేవ చేస్తారు సహోదరులారా. మరి ఎంతో మరి 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 దేవునికి ఇష్టలుగా బ్రతికారు, ఎంతో మరి సమర్పణ కలిగి బ్రతికారు సహోదరులారా. మనం అటువంటి సమర్పణ కలిగి ఉన్నామా లేదా జ్ఞాపకం చేసుకొని ఈనాటి మరి దైవ గ్రంథాన్ని మరి మీరు చదవండి. ప్రతి ఒక్కరూ చదివితేనే మనకి దేవుడు అంటే మరి ఎవరో ఆయన మరి మన కొరకు ఏమి దైవ గ్రంథంలో రాసి పెట్టారో మనకు అర్థమవుతుంది సహోదరులారా. ప్రతి ఒక్కరు జ్ఞాపకం చేసుకోండి. మరి నీతి కొరకు మరి ఎంతమంది ఆకలి దప్పులు గలవారే ఉంటున్నారో జ్ఞాపకం చేసుకుని ప్రతి ఒక్కరూ ఆయన కృప మనపై ఎల్లప్పుడూ ఉంటుంది. ఎప్పుడంటే మనం ఆయన మాట చొప్పున నడుచుకున్నప్పుడే మనకు ఆయన కృప ఎల్లప్పుడూ మనపై ఉంటుంది. మరి జ్ఞాపకం చేసుకుని ప్రతి ఒక్కరూ మరి వాక్యాలు మీ వినికిడిలో మరి ఎంతవరకు పనిచేస్తున్నాయి సహోదరులు జ్ఞాపకం చేసుకుని ప్రతి ఒక్కరూ దేవాది దేవుడు మరి మనకు జ్ఞాపకం చేసుకున్న సహోదరులారా, మనం ఆకలి దప్పులు గలవారి ఉందాము, నీతి కొరకు బ్రతికిదాము, మరి నమ్మకాన్ని కనుపరుచుకుందాము. మరి ఏ పనిలో ఉన్నా చాలామంది ఈ మరి నీతి కొరకు కాదు కానీ మరి సహోదరులారా జ్ఞాపకం చేసుకున్నట్లయితే మనం సంపూర్ణంగా దైవ వాక్యాన్ని నెరవేర్తిస్తున్నామా లేదా అనేది జ్ఞాపకం చేసుకొని ప్రతి ఒక్కరూ మరి దేవుడి మనసును మనం అర్థం చేసుకోవాలి. దేవుని క్రియలు చొప్పున మనం నడవాలి సహోదరులారా. ప్రతి ఒక్కరూ మరి ఆయన చెప్పిన మార్గంలోనే నడవాలి. ఆయనే చెప్పాడు, నేనే మార్గము సత్యము జీవము, నా ద్వారానే తప్ప ఎవడనో పరలోక రాజ్యం చేరడని. సహోదరులారా, ఆయన చెప్పిన మాట చెప్పినట్లు జరిగింది కూడా. కానీ మనము జ్ఞాపకం చేసుకోవాల్సింది ఏంటంటే మరి ఈ వాక్యాలు మనం ఇప్పుడు అన్నీ 3 చదువుకున్నాం కదా, ఇవి మన హృదయంలో నెరవేరుతున్నాయా లేదా అనేది జ్ఞాపకం చేసుకోండి. ఒకవేళ ఇప్పటి వరకు మనం ఎలా బ్రతికేసినా అది వదిలేండి. ఇప్పటి నుంచైనా సరే దేవునికి ఇష్టలుగా బ్రతకండి. మరి మనము ఆత్మలో దీనులుగా మనం ఉండాలి. సాత్వికమైన మనసు మనం ధరించుకోవాలి. మరి సహోదరులారా, నీతి కొరకు మరి ఆకలి దప్పులు గలవారే మనం ఉండాలి అని జ్ఞాపకం చేసుకుని నాటి మరి వాక్యము మీ అందరికీ ఉపయోగపడాలనేదే నా ఆశ అండి. మరి దేవుడు ఆశ కూడా ప్రతి ఒక్కరు ప్రతిరోజు ధర్మశాస్త్రాన్ని ధ్యానించండి, ఎడతెగక ప్రార్థన చేయండి. అప్పుడే దేవుడు మనిషి ఏంటో అర్థమవుతుంది. మరి మన 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 బ్రతుకుకి అర్థం ఏంటో అర్థమవుతుంది సహోదరులారా. ప్రతి ఒక్కరూ మరి దేవుడు చెప్పిన వాక్యాలు మరి పాటిద్దాము. ఆయన మనసు ఏంటో అర్థం చేసుకుందాము. మరి మనం నీతి కొరకు మరి ఎంత ప్రయాసపడుతున్నామో, ఎంత నమ్మకం కొరకు ఎంత ప్రయాసపడుతున్నామో సహోదరులు అర్థం చేసుకోండి. ప్రతి ఒక్కరూ దేవాది దేవుడు చెప్పినట్లు మరి వాక్యాన్ని ఉన్నట్లుగా పాటిస్తే మరి ఏ మేలును మరి కొదువే ఉండదని ఆయనే సెలవిచ్చారు సహోదరులారా. అప్పుడే దేవుడు మనకు తోడు ఎల్లప్పుడూ ఉంటుందని ఆయన చెప్పారు. మరి దేవాది దేవుడు చెప్పినట్లు మనం విందాము. ఆయన వాక్యం ఏం చెప్తుందంటే యథార్థవంతులకు ఏ మేలు కొదువే ఉండదని ఆయన చెప్పారు సహోదరులారా. మనం యథార్థంగా ఉందాము, నీతి కొరకు మరి పోరాడదాము, నమ్మకంగా ఉందాము. దేవాది దేవుడు ఆయన మన మీద కురిపించిన నీతి క్రియలు ఆశ్చర్య కార్యాలు మనం అనుభవిద్దాం. ప్రతి దినం దేవాది మన హృదయంలో మరి సహోదరులు జ్ఞాపకం చేసుకుని ప్రతి ఒక్కరూ ప్రియమైన దేవుని పిల్లలారా, మన వాక్యాన్ని పాటిద్దాము, వాక్యానుసారంగా బ్రతికిదాము. అప్పుడే దేవుడు మన పైన మరి ఎన్ని ఆశీర్వాదాలు మరి ఆకుండా మనకి ఇస్తానని దేవుడు చెప్పాడు. మరి పాత నిబంధనలో చూసుకున్నట్లయితే మన ఇశ్రాయేలుకి ఇచ్చిన ఆజ్ఞలలో కొన్ని, మీరు నేను చెప్పిన మాట వింటే మీరు నా నోటి వలె మారుతారని మరి ఇర్మీయా గ్రంథంలో మనం చదువుకుంటాము. ఆయన పాత నిబంధన గ్రంథంలో మోసే గారి ద్వారా రాయించిన గ్రంథాల్లో మరి మనం చూసినట్లయితే మరి మీరు మీ తొట్టు నింపుతాను, మీరు మీ పొలాలు మరి సమృద్ధిగా పండిస్తాను, మీరు నా మాట విన్నప్పుడు అని దేవుడు సెలవిస్తాడు. మనము కూడా దేవుని మాట విందాము. ఆయన పోలుకు చెప్పు నడుద్దాం సహోదరులారా.
మరి మనం నమ్మకాన్ని ఏ పనిలో ఉన్నా ఎక్కడున్నా మరి నమ్మకాన్ని మనం పెంచుకోవాలని, మనం చేసిన పనిలోని మనల్ని పెట్టుకున్న వారికి నమ్మకాన్ని మనం కుదిర్చాలి, నమ్మకాన్ని కలిగించాలి. చాలామంది మరి ఏదైనా పనిలో పెట్టుకున్న వారికి వాళ్ళ మరి తన యజమానికి వారు నమ్మకాన్ని మరి యజమాని దగ్గర నమ్మకాన్ని పెంచుకోరండి. మరి యోసేపు గారిని చూసుకున్నట్లయితే మరి యోసేపు గారు తను దేవుడు అంచెలంచెలుగా ఎందుకు దీవిస్తాడండి యోసేపు గారిని? మరి తను నమ్మకంగా యథార్థంగా ఉండడం వల్లే కదా. యోసేపు గారు ఏ ఇంట్లో పెట్టుకుంటే ఆ ఇల్లుని దేవుడు దీవిస్తాడు. ఎందుకు దీవిస్తాడు? ఆయన అంత నమ్మకంగా ఉన్నాడు. దేవుడిని ఒక్క క్షణం విడివాడు. ఎప్పుడూ మనసులో దేవుని తలొస్తూ ఆయన చేసిన ప్రతి పనిలో దేవుడిని అడుగుతాడు. అప్పుడే దేవుడు తనకు తోడుండి దేవుడు మరి ఆదికాండంలో చూసుకున్నట్లయితే యోసేపుకు యెహోవా తోడుండేను అని ఉంటుంది. మరి యోసేపు కాలంలో మొత్తం దేవుడు ఎందుకు తోడు ఉంటాడండి? ఆయన చెప్పిన మాటలలో విన్నప్పుడే మనకు తోడు ఉంటాడు. అదే కాదు, ఆయన దేవుడు ఒకటి చెప్తాడు, మనం ఒకటి చేస్తామంటే దానివల్ల మరి దేవుడు తోడు ఉండడం, దానివల్ల ప్రయోజనం ఉండదండి. మరి జ్ఞాపకం చేసుకుని సహోదరులారు ప్రతి ఒక్కరూ మరి యోసేపు వల్ల మన నమ్మకాన్ని కనపరుచుకుందాము. మరి ఆయన అంత నమ్మకంగా, అంత యథార్థంగా, అంత మరి దేవుడికి ఇష్టడుగా ఉండబట్టే మరి బానిసగా అమ్మేసిన తన అన్నదమ్ములు అమ్మేశారు. కానీ తర్వాత తనను దేవుడు ప్రధానమంత్రిగా చేస్తాడు. ఐగుప్తు దేశానికి మొత్తం దేవాది దేవుడు చూశారు కదండి. ఆయన ఎంత నమ్మకంగా ఉండడం, అంతగా మరి అంత విధేయత చూపించాడు దేవుడు. కాబట్టే అంత గొప్ప పదవిని దేవుడు ఇస్తాడు. మనం అలా ఉందాము, దేవుడి పట్ల అంత విధేయలో ఉందాము, అంత నమ్మకాన్ని మనం కనుపరుచుకుందాము. దేవుడు ఇచ్చినట్లు మరి మనం ఆకలి దప్పులు గలవారై ఉందాము. నీతి కొరకు ఆకలి దప్పులు గల ఉందాం. ఆత్మ విషయంలో దీనులుగా మనం ఉందాము. సాత్వికమైన మనసు మనం ధరించుకుందాం సహోదరులారా. మన మట్టికి మనం వాక్యాన్ని పాటించలేం. కానీ ఎందుకంటే సాతానుడు మనల్ని దేవుడి నుంచి ఎంతో ఏ విధంగా దూరం చేయాలో ఆ విధంగా ఏరేసి దూరం చేస్తాడండి. కాబట్టి దేవుణ్ణి మనం అడిగితే ఖచ్చితంగా ప్రతిదీ ఇస్తాడు, ఇచ్చి ఖచ్చితంగా నెరవేరుస్తాడు. అప్పుడు మనం దేవునికి ఇష్టలుగా బ్రతకగలం సహోదరులారా. ఈ వాక్యాలన్నింటిని మనం పాటిద్దాము. మరి సహోదరులను మనం ముగించుకుందాము. ప్రియమైన దేవుని పిల్లలారా, జ్ఞాపకం చేసుకోండి. మరి ఇంతవరకు ఈ వీడియో మీరు చూసారని నమ్ముచున్నాను. చూసిన వారందరినీ హృదయంలో మరి అందరినీ దీవించాలని నేను కోరుకుంటున్నాను. ఈ వాక్యము చూసిన వారందరి హృదయాల్లో మరి దేవుడు నీరు పట్టి ఫలింపు దయచేయాలని నేను కోరుకుంటాను సహోదరులారా. మరి మీరు నచ్చితే లైక్ చేయండి సహోదరులారా, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మరి ఈ వాక్యం అనేక మందికి మరి యూజ్ అవ్వాలని నేను కోరుకుంటున్నాను. ఈ వాక్యం మీ అందరికీ ఉపయోగపడాలని నేను కోరుకుంటున్నాను సహోదరులారా. మరి ఈ వాక్యము మీ అందరి హృదయంలో మరి దేవుడు దీవించును గాక. ఆమేన్.